బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు సంజయ్ అభిమానులు చేరుకున్నారు. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రగా రాజ్భవన్ రోడ్లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఆయన పాల్గొన్నారు. బండి సంజయ్ ను గంట పాటు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రశ్నావళిని బండి సంజయ్ కోసం సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే అన్ని ఆధారాలను సీల్డ్ కవర్ లో తీసుకెళ్లిన బండి సంజయ్ వాటిని సిట్ అధికారులకు అందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని వివరాలను ఆధారాలను సేకరించారు. హనుమాన్ టెంపుల్ కి వెళ్లడానికి ముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ మాట్లాడుతూ అన్ని ఆధారాలు ఉన్నా కేవలం విచారణలతో మాత్రమే ప్రభుత్వం సరిపెడుతుందని, కేసీఆర్ కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు సంజయ్ అభిమానులు చేరుకున్నారు. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే రిసిట్ విచారణకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పొద్దున్న దాదాపు 11:30 ఆ టైం నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫస్ట్ ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడి దాని తర్వాత అయితే హైదరాబాద్ దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఒక బీజేపీ మహిళా కార్యకర్తలతో రాగి కట్టించుకొని అక్కడి నుంచి అయితే పాదయాత్రగా అయితే ఈ దిల్ కుషా గెస్ట్ హౌస్ కి రావడం జరిగింది. రాజ్భవన్ సమీపంలో దిల్ కుషా గెస్ట్ హౌస్ కి అయితే ఈ వచ్చే దారిలో కూడా కేసీఆర్ కి కేటీఆర్ కి అంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ అలాగే మోడీ గురించి కానీ లేకపోతే బీజేపీ గురించి కానీ పొగుడుతూ అయితే వాళ్ళు నినాదాలు చేస్తూ దాదాపుగా 5-6 వేల మంది, అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు, అంతమంది కూడా ఒక పెద్ద ర్యాలీ లాగానైతే రావడం జరిగింది. దానికోసం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి జామ్ అనేది, ట్రాఫిక్ జామ్ ఎటువంటిది అవ్వకుండా అయితే చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికైతే రోడ్ మొత్తం బ్లాక్ అయితే ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే సిట్ ముందుకైతే ఇప్పటికి 2 సార్లు హాజరవుతా అని పార్లమెంట్ సమావేశాల వల్ల అయితే బండి సంజయ్ విచారణకు హాజరవ్వలేదు. కాకపోతే ఈ రోజు అయితే విచారణకు హాజరయ్యారు. అంటే దాదాపుగా 12:45 1 గంట ఆ సమయంలో అయితే సిట్ దగ్గర అంటే లోపలికి వెళ్ళడం జరిగింది. బయటికి వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడతారు తప్పకుండా. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర కూడా మాట్లాడిన విషయాల్లో కూడా పిలిచారు, నేను వెళ్తున్నా, నా దగ్గర సమాచారం అంతా కూడా సిట్ తప్పకుండా అందజేస్తారు. కాకపోతే నాకైతే సిట్ మీద ఎటువంటి నమ్మకం కూడా లేదు. కాకపోతే తప్పకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా అయితే నేను వెళ్తున్నాను, నా దగ్గర నా ఆధారాలు ఇస్తాను. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అని మొదట బయట పెట్టింది నేనే. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ముందు బయట పెట్టింది నేనే. అంటే ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదు అంటే దానికి ఏంటి నిదర్శనం అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈ ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే దెబ్బతీయాలను కుట్రలు చేస్తున్నారు. తప్పకుండా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలతో సిట్కి అందజేస్తా అని కూడా చెప్పారు. అయితే ఆయనకు సంబంధించిన లాయర్లతో పాటు ఆయన అయితే సిట్ ముందుకు వెళ్ళి అంటే సిట్ ముందు విచారణకైతే సాక్షిగా అయితే హాజరవ్వడం జరిగింది మోనిక. అలాగే ఆయన దాదాపుగా ఇంకా ఒక 2 గంటలు గంట సేపట్లో అయితే బయటికి వచ్చి అంటే లోపల జరిగిన విషయం ఏంటి అనేది అంటే ఎటువంటి ప్రశ్నలు ఆయన అడిగారు సిట్ వాళ్ళు అన్నది కూడా చెప్తారని కూడా తెలుస్తుంది. దాదాపుగా 3-3:30 టైం అయినా బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పాదయాత్రగా రాజ్భవన్ రోడ్లోని దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. విచారణ సంబంధించి బండి సంజయ్ అయితే ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ అయితే చేరుకున్నారు. విచారణ అయితే మొదలైంది. ప్రధానంగా కూడా ఫోన్ షాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు అన్నింటినీ కూడా సమర్పించారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆయన తన ఫోన్ ను ట్యాప్ చేశారు అనేటటువంటి విషయం ఏదైతుందో కేవలం బండి సంజయ్ ఫోన్ ఒకటే కాదు, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు రైతం అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి విషయం, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆధారాలను ప్రస్తుతం బండి సంజయ్ సిట్ అధికారులకు అందజేయబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ ని లిఖిత పూర్వకంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. వర్క్ బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులకు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. నిన్న మనం చూసుకున్నాము, బండి సంజయ్ ని ఏపీతో పాటు తెలంగాణ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కలిశారు. ఒక నివేదికను కూడా ఆయనకు సమర్పించారు. సో ఆ నివేదికలో ఏముంది, ఫోన్ ట్యాపింగ్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారంటూ కూడా బండి సంజయ్ మొట్టమొదటిసారిగా బయటికి తీసుకొచ్చారు. సో బండి సంజయ్ చేసినటువంటి ఆ కామెంట్ల ఆధారంగానే సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మీరు మీ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటూ కూడా బండి సంజయ్ అయితే ప్రస్తుతం సిట్ అధికారులు అడిగిన నేపథ్యంలోనే ఆయన ఈ విచారణకు అయితే హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయంలో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఆయన డెఫినెట్ గా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళ ప్రమేయమే కీలకము. కేవలం దీంట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. కాబట్టి ఇంకా పోలీస్ అధికారులే కాకుండా మిగిలినటువంటి అంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం మీద కూడా విచారణ జరపాలంటూ కూడా ప్రస్తుతం బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇవ్వబోతున్నటువంటి అంటే బండి సంజయ్ ఇవ్వబోతున్నటువంటి రిపోర్ట్ నివేదిక ఏదైతుందో ఆ నివేదికలో ఖచ్చితంగా అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు సిట్ అధికారులు ఆ నివేదికను తీసుకొని ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు బండి సంజయ్ ఇవ్వబోతున్నటువంటి స్టేట్మెంట్ మాత్రం రానున్న రోజుల్లో పెను సంచలనంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ మధు, ఈ విచారణ ఏదైతే బండి సంజయ్ ఆధార ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కు ఎలాంటి పొజిషన్ ఉండే అవకాశం ఉంది? ఈయన ఎవరెవరి పేర్లు ఇస్తారు, బండి సంజయ్ లిస్ట్ లో ఏమున్నాయి అనేది మాత్రం ఇంకా బయటికి రాదు. ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు అని చెబుతున్న నేపథ్యంలో ఆ కీలకమైనటువంటి నాయకులు ఎవరు, వారి ప్రమేయం ఏంటి అనేది ఇప్పుడు బండి సంజయ్ ఇవ్వబోతున్నటువంటి రిపోర్ట్ మీదనే ఆధారపడింది. కాబట్టి ఆయన రిపోర్ట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేటటువంటి వ్యాఖ్యలే కీలకంగానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇంకొక 1-2 అవర్స్ లో బండి సంజయ్ అయితే బయటికి రాబోతున్నారు. బయటకు వచ్చి దీని మీద ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.